ఈ రోజు మా పెద్దోడు స్కూల్లో పాటల పర్ఫార్మెన్స్ గత 2 నెలలుగా ఇంట్లోనూ స్కూల్లోనూ తెగ ప్రాక్టీస్ చేసేసాడు. అన్నట్టు పర్ఫార్మెన్స్ పాటలు ఏంటో తెలుసా? క్రిస్మస్ టైం కాబట్టి ఏవో ఇంగ్లీష్ పాటలంట. ఒకసారి పర్ఫార్మెన్స్ కి వెళ్లే ముందు మా వాడిని అసలు వాడేమనుకుంటున్నాడో, ఎలా ఫీల్ అవుతున్నాడో, ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం. మిథున్, ఈరోజు స్కూల్లో ఏం చేస్తావు? ఈరోజు స్కూల్లో నా హోల్ క్లాస్తో పర్ఫార్మెన్స్ చేస్తాను. ఏం పాట పాడుతావు? గుర్తులేదు పాటలు. ఇప్పుడు పాడాలి కదా మిథున్. మరి పాటలు ఎలా సింగ్ చేయాలో అది అడిగిన పాట పేరు అడిగా. వన్ క్యాండిల్ ఒకటే పెరుగుతుంది. అవునా, వెళ్దామా ఇప్పుడు స్కూల్లోకి? లెట్స్ గో. వహిన్, వహిన్ అన్న ఏం చేస్తాడంట? వహిన్ పాట ఈ పర్ఫార్మెన్స్ కోసం 4:30కే స్కూల్కి వచ్చేయమన్నారు. మేమేమో ఎక్కడ లేట్ అయిపోతే వెనక్కి కూర్చోవాల్సి వస్తుందో అని 4:20కే వచ్చేసాం. కానీ ఈ స్కూల్ వాళ్ళు గేట్లు తీయలేదు. బయట ఏమో విపరీతమైన చలి, గజగజ ఉనికిపోయాం వాళ్ళు తలుపు తీసే వరకు. సరే కాసేపు తర్వాత లోపలికి చూస్తే వేరే 2 సెక్షన్ వాళ్ళు తెగ పాటలు పాడుతున్నారు. పోనీలే వింటూ లోపలే కూర్చోవాలనుకుంటే లేదు మేము నెక్స్ట్ క్లాస్ పర్ఫార్మెన్స్ కోసం రెడీ చేసుకోవాలి, స్టూడెంట్స్ తప్ప పేరెంట్స్ అంతా బయటకు పొండి అన్నారు. మళ్ళీ బయటకి వెళ్ళి చల్లో ఉనుకుంటూ చచ్చిపోతుంటే ఈ లోపల మా చిన్నోడికి ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చింది. మా ఆయన ఆ డ్యూటీ తీసుకున్నాడు. అలా ఒక 15 నిమిషాలు గడిచాక మమ్మల్ని లోపలికి పిలిచారు. అలానో ముందు సీటు సంపాదించేశా. ఈ 100 మంది పిల్లల్లో మా వాడు ఎక్కడ కనపడ్డానుకున్నాను కానీ ముందే ఉన్నాడు. తల్లిని కదా, పుత్రోత్సాహంతో తెగ వీడియోలు ఫోటోలు తీసేసా. ఇక నేను ఒక 30 సెకండ్లు నోరు మూసుకుంటాను. మా వాడి పర్ఫార్మెన్స్ ని మీరు కూడా చూసేయండి. ఇలా వీళ్ళు చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ 5 పాటల్ని కంప్లీట్ చేసేశారు. ఇవన్నీ చూసిన నేను ఆనందంతో హ్యాపీ టీయర్స్ వచ్చేసినాయి. మీరు మీ పిల్లల పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఇలాగే అనిపిస్తుందా? కామెంట్స్ లో నాకు చెప్పండి. సో అదండి అమెరికా స్కూల్లో పిల్లల పర్ఫార్మెన్స్. మా వాడు భలే చేశాడు కదా, మీకు కూడా అనిపిస్తే లైక్ కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.